హిట్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ రోజు మనం కలుసుకోబోతున్నాం బుల్లితెర మెగాస్టార్ మిస్టర్ మెగాస్టార్ బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అయినా కదా. నేను ఈయన కూడా అంటారు కదా మెగాస్టార్ అల్లే ఇప్పుడు. మరి ఈయన ఎవరు? ఆయన ఫీల్ అవుతాడు, ప్రభాకర్ ఫీల్ అవుతాడా బుల్లితెర మెగాస్టార్ అని చెప్పి ప్రభాకర్ అనిపించుకుంటుంది కదా. ఓ సారీ మిస్టర్ అనిపించుకుంటాడు అంటున్నా మెగాస్టార్ బుల్లితెర మెగాస్టార్. సారీ. సో హూ ఈజ్ హీ? బుల్లితెర స్టార్. Yeah, he is some star, but he is also a very wonderful and beautiful actor, Mr. Nandakishore garu. Nandakishore garu, namaskaram. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది సార్ ఇంట్రొడక్షన్ మీ గురించి? బా అదిరిపోయింది. సూపర్. మెగాస్టార్ అన్నది మీరు ఫీల్ అవుతారా? అంత పెద్ద స్టార్ తో పోలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరన్నా. అదే ఏ లెవెల్ అయినా ఒక మెగా స్టార్ అనే ఇదిని ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మనం అంత స్థాయి కాదు, మనం మామూలు స్టార్. యా, ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు జెమినీ టీవీలో ఒక సీరియల్ జరుగుతుంది, 9:30కి వస్తుంది జెమినీలో. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది మధ్యాహ్నం 1:30కి మా టీవీలో మళ్ళీ ఈ 2 సీరియల్స్ జరుగుతున్నాయి. మళ్ళీ వస్తుంది అది? మళ్ళీ వస్తుంది. ఓ మళ్ళీ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు పైన స్టార్ట్ అయ్యి? 2001 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఆల్మోస్ట్. 22 ఇయర్స్ అంటే బేసిక్ గా అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను డిగ్రీ కంప్లీట్ అవ్వగానే. ఇంకా అప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఎక్కడి నుంచి? ఎవరు మీది? నేను బేసిక్ గా బోర్న్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ చిలుకలూరిపేట, బట్ బ్రాటప్ అంతా హైదరాబాద్. నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు మా ఫాదర్ రైల్వే జాబ్ తోటి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్. సో నా ఎడ్యుకేషన్ అంతా రైల్వే స్కూల్, రైల్వే కాలేజ్, రైల్వే డిగ్రీ కాలేజ్, తార్నాక, అలా కూడా మొత్తం అక్కడ. తర్వాత భద్రకా కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా. మొత్తం సిటీనే, మొత్తం హైదరాబాద్. మొత్తం హైదరాబాద్. కారణం ఈ లైన్ అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఫాదర్ కూడా అంటే వాళ్ళ రైల్వేలో పనిచేస్తున్నప్పుడే ఆయనకి నాటకాలు ఎక్కువ చేసేవారు, డ్రామాస్. అందులో చిన్నపిల్లలు డ్రామాస్ చేపిస్తున్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు ఫస్ట్ మేకప్ వేశాడు. సో అప్పటి నుంచి ఏదో కొంచెం తెలియని స్టేజ్లోనే ఒక ఎంట్రీ వచ్చింది. తర్వాత 10th క్లాస్ నుంచి భూమిక థియేటర్ గ్రూప్ అని ఉంది ఒకటి, అందులో ఉదయ్ భాను సార్ ఒక ఆయన ఉన్నారు. సో ఆయన గైడెన్స్ తోటి అప్పటి నుంచి సీరియస్ థియేటర్ యాక్టివిటీ అంటే స్టేజ్ డ్రామాస్ ఇవన్నీ చేస్తూ అప్పటి నుంచి లాంగ్ బ్యాక్. అంటే అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఫస్ట్ టైం టెలివిజన్ సీరియల్ చేశారు స్వాతి అని. మా టీవీ అప్పుడే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే మా టీవీలో హోమ్ హ్యాపీ హోమ్ అని, అప్పుడు కూడా స్వాతి సీరియల్ పేరు, అందులో చేసి అట్లా అప్పటి నుంచి స్టార్ట్ అయింది కెరీర్. 2001 నుంచి స్టార్ట్ అయింది. 2001 నుంచి అప్పుడు చిన్న సెట్ కామ్ ఏదో కామెడీ సీరియల్, చిన్న క్యారెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్తో స్టార్ట్ అయింది. అది ఎక్కడ బయటకు కూడా రాలేదు అప్పుడు చేసింది. తర్వాత ఈ భరద్వాజ గారిది ప్లస్ మా టీవీ, తర్వాత ఈ టీవీ, అలా చిన్నగా. సో భరద్వాజ గారు డిస్కవర్ చేస్తున్నారు నందకిషోర్ అంటే యా డెఫినెట్లీ ఎంకరేజ్ చేశారు. నేను నా మిత్రుడు రమేష్ అని ఉండేవాడు, ఇద్దరం కలిసి మీ ఇద్దరిలాగే మేము స్టేజ్ షోస్ చేసేవాళ్ళం, మంచి కామెడీ స్కిట్స్ చేసేవాళ్ళం. అప్పట్లో ఈ జబర్దస్త్లు అవి లేవు. అప్పట్లో నేను ఐఎమ్ డిప్లొమా ఇన్ మిమిక్రీ ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ. సో మా ఫ్రెండ్ సో అక్కడి నుంచి ఇద్దరం స్టేజ్ షోస్ ఎక్కువ చేసేవాళ్ళం. అలా స్టేజ్ షోస్ చేసినప్పుడు మా మిత్రులే ఎంకరేజ్ చేశారు, మీరు వెళ్ళి టెలివిజన్లో ట్రై చేయొచ్చు కదా అని. అప్పుడు అట్లా ట్రై చేస్తున్నప్పుడు మిమిక్రీ అంటే బేసిక్గా అప్పట్లో నేను చెప్పింది వెరీ లాంగ్ బ్యాక్. అప్పట్లో అందరిది చేసేవాళ్ళం, బట్ ఆ తర్వాత యాక్టర్గా ఇదైపోయినప్పుడు ఈ మిమిక్రీని వదిలేసాం కంప్లీట్గా. బట్ ఓన్లీ స్కిట్స్ ఎక్కువ చేసేవాళ్ళం, బేసిక్ గా కామెడీ స్కిట్స్, అది కూడా కాంబినేషన్, సోలోగా కాదు. యా దూరదర్శన్ లో కూడా చేసాం. అంటే ఈ స్వాతి మూమెంట్ లోనే అప్పుడు దూరదర్శన్ కూడా యాక్టివ్ ఉండేది. వెలుగు నీడలు అని ఒక సీరియల్ దూరదర్శన్ లాంగ్ బ్యాక్ చేసాం. అప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ఫస్ట్ టైం అందులో. ఆ తర్వాత మంచి ఈ క్యారెక్టర్లు వచ్చినాయి, హీరో క్యారెక్టర్స్. దాదాపు 25 సీరియల్స్ చేసి ఉండొచ్చు. 25 సీరియల్. ఎన్ని సినిమాలన్నా? సినిమాలు అంటే దాదాపు ఒక 7-8 సినిమాలు అంతే, మాక్సిమం 9-10 లోపలే ఉంటాయి అంతే. అంటే అన్నిట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్. నేను హీరోగా మొన్న రీసెంట్గా నరసింహపురం అని ఒక మూవీ చేశాను 2021లో. అంతకుముందు ఒక సైడ్ హీరోగా చేసాం అగ్నిసాక్షిగా అనే మూవీలో. అండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కొన్ని సినిమాలు నితిన్ తోటి, హీరో నితిన్ తోటి ద్రోణ అనే సినిమాలో సైడ్ హీరోగా క్యారెక్ట్ చేశాను. అది లాంగ్ బ్యాక్ 2009లోనే. అంటే అప్పట్లో సీరియల్లో బిజీ ఉండటం వల్ల సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము. తర్వాత ఈ సీరియల్ బిజీ అయిపోయి ఇక్కడే ఎక్కువ చేసాం అన్నమాట. సినిమా మంచిదా సీరియల్ మంచిదా మామూలుగా కెరీర్కి? సినిమాలో మంచి క్యారెక్టర్ పడి మంచి బ్రేక్ వస్తే సినిమా మంచిదే. అట్ ద సేమ్ టైం సీరియల్ అనేది ఇట్స్ లైక్ గవర్నమెంట్ జాబ్, మనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ డే గడిచిపోతూ ఉంటుంది, మనకి టెన్షన్ ఉండదు. కానీ టెలివిజన్ తోటి లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేది ఎక్కడ లేదు. చాలా కొంతమందికి అది సాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పెద్ద యాంకర్స్ కానివ్వండి,
అలాంటి వాళ్ళకైతే ఇట్స్ పాసిబుల్, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతాయి. బట్ టెలివిజన్లో చేసే హీరోలు హీరోయిన్లు సెటిల్ అవుతారు అనేది నాకు తెలిసి ఎవరు అంత ఈజీగా అవ్వలేరు. అంటే టెలివిజన్ లో సెటిల్ అవ్వరా, టెలివిజన్ నుంచి అప్గ్రేడ్ అవ్వరా? ఫైనాన్షియల్ గా ఐఎమ్ టెలింగ్, ఫైనాన్షియల్ గా మనం అనుకున్న స్థాయికి ఒక బంగళాలు కట్టేసి విల్లాస్ కొనేసి అంత స్థాయి వెళ్ళలేరు టెలివిజన్ లో యాక్ట్ చేసే హీరోలైనా హీరోయిన్స్ అయినా. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు తెలిసినంతలో టెలివిజన్ లో చేసిన వాళ్ళు కూడా అప్పుడు సినిమాలో కూడా ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు ఆ జమానా వాళ్ళు. అప్పట్లో ఒకటి ఉంది ఇండస్ట్రీలో, టెలివిజన్ లో పనిచేస్తుంటారు వీడు ఎందుకు అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టెలివిజన్ లో పనిచేసే వాళ్ళే కావాలి. ఇప్పుడు అంటే రోజులు మారినాయి కదా. మీరు అన్నట్టు అప్పట్లో టెలివిజన్ లో చేస్తే, ఎందుకంటే అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ బాగా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయాడు కదా, మళ్ళీ అతన్నే పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ కుదరదని వాళ్ళ ఉద్దేశం. బట్ ఇప్పుడు అలా లేదు మీరు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చాలా పెద్దయినాయి, వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్, అలాగే ప్రతి చోట యాక్టర్స్ కావాలి. వాళ్ళకు కూడా చాలా మంది యాక్టర్స్ కావాలి. ప్రతిరోజు 100 మంది యాక్టర్స్ ని ఎవరు పుట్టించలేరు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్కడో కొంచెం బిజీగా మంచి గుర్తింపు ఉన్న వాళ్ళని అటు సినిమాలో తీసుకుంటున్నారు, వెబ్ ఫిల్మ్స్ లో తీసుకుంటున్నారు, వెబ్ సిరీస్ లో తీసుకుంటున్నారు, టెలివిజన్ లో చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇండస్ట్రీ చాలా బాగుంది, అందరికి మంచి ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి ఈ పర్టికులర్ టైంలో. 20 years కింద సీరియల్స్ ప్రొడ్యూసర్లకు ఇప్పుడున్న సీరియల్ ప్రొడ్యూసర్ కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది చెప్పగలను. అప్పట్లో ఏమంటే చాలా తక్కువ కాంపిటీషన్, బట్ క్వాలిటీ వైజ్ కానీ లేకపోతే కంటెంట్ వైజ్ కానీ అప్పట్లో చాలా కేర్ తీసుకునేవాళ్ళు. అఫ్ కోర్స్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చాలా వాల్యుబుల్ ఇవి వచ్చినాయి కానివ్వండి. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ హెవీ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఛానల్స్ మధ్యలో కాంపిటీషన్. ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్, నేను ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, ముగ్గురం వేరే వేరే ఛానల్స్ లో చేస్తుంటే ముగ్గురం ఒకే టైం సీరియల్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ముగ్గురిని కంపేర్ చేస్తారు. ఒక ½ పాయింట్ మీది పెరిగినా నాకు టెన్షనే, ఆయనది పెరిగినా నాకు టెన్షనే. సో ఇట్లా టీఆర్పీ మీద బతుకులు ఆధారపడింది టెలివిజన్ ప్రొడ్యూసర్ల పరిస్థితి. అంటే లేదా నేను ఎందుకు అనుకున్నట్టు, ఇది ఒకప్పుడు ప్రొడ్యూసర్ నచ్చిన వాళ్ళు పెట్టుకునేవాడు, డైరెక్టర్ నచ్చిన వాళ్ళని పెట్టుకునేవాడు. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ దగ్గర నుంచి టోటల్ ఆర్టిస్ట్ మొత్తం ఛానల్ సెలెక్ట్ చేస్తారు. ఎస్, అంటే కార్పొరేట్ వ్యవస్థ అంటారు దీన్ని. అంటే వీఆర్ బీన్ డిక్టేటెడ్ బై అ కార్పొరేట్ సొసైటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ అన్ని కూడా బేస్ బాంబేలో ఉంటాయి. కొన్ని తెలుగు ఛానల్స్ 1-2 ఉంటాయి, అవి ఇక్కడ ఈటీవీ లాంటివి సంస్థలు ఇక్కడ తెలుగు మెయిన్ రీజన్ నుంచి వచ్చినాయి. కానీ మిగతా ఛానల్స్ అన్ని కూడా మీరు చూస్తే కనుక బాంబే నుంచి ఉంటాయి. సో వాటికి అక్కడి నుంచి ఏదైతే ఇన్పుట్స్ వస్తాయో వాళ్ళు అక్కడి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వాళ్ళు చేయాలి, వాళ్ళని తప్పు పట్టలేము. బట్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళకి మధ్య ఉన్న ఇది తోటి డెఫినెట్ గా మీరు ఎంత టాలెంటెడా కాదు అక్కడ, మీరు ఎంత ప్రొడ్యూసరా కాదు అక్కడ. ఎండ్ ఆఫ్ ద డే మీరు టీఆర్పీ ఇస్తున్నారా లేదా, మీ కంటెంట్ చూస్తున్నారా లేదా అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఒక రోజు ఎన్ని ఎపిసోడ్లు చేస్తున్నాడా? ఒక రోజులో మేబీ తీయచ్చు, 2-3 ఎపిసోడ్లు తీయచ్చు ఈజీగా. 2-3 ఎపిసోడ్లు అంటే చుట్టేయటం ఇన్ సెన్స్ ఇప్పుడు జనం కూడా చాలా తెలివి మీరిపోయారు కాబట్టి చుట్టేసిన అంత ఒప్పుకోరు. బట్ ఎట్ ద సేమ్ టైం మనకున్న టెక్నాలజీలో ఇప్పుడు ప్రొడ్యూసర్ కి 2-3 ఎపిసోడ్లు చేస్తే కానీ వర్కౌట్ అవ్వని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా కాంపిటీషన్. ఇప్పుడు ఛానల్ నెలకి 24 ఎపిసోడ్లు అంటే మీరు 24 రోజులు షూటింగ్ పెడితే ప్రొడ్యూసర్ ఆరిపోతాడు. అట్లీస్ట్ ఒక 10 రోజులు నెలకి చేస్తే మిగతా 10 రోజులది వాళ్ళు కాంపెన్సేట్ చేసుకోగలుగుతారు. అలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బడ్జెట్స్ తక్కువ ఉంటాయి. ఆ బడ్జెట్ లో పెద్ద పెద్ద యాక్టర్స్ రావాలి, ఒక్కొక్కసారి సినిమా యాక్టర్లను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, ప్లస్ పెద్ద పెద్ద సెట్స్ వాడాలి. ఇన్ని చేయాలన్నప్పుడు వాళ్ళకు కూడా టాస్క్ ప్రొడ్యూసర్. అంటే నేను యాక్టర్గా ఉండి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను కాను, నా అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడున్న కాంపిటీషన్ అలా అయిపోయింది. డెఫినెట్ గా ప్రొడ్యూసర్ అనేవాడు బతకాలి అంటే వాడికి ఉన్న దాంట్లో ఇచ్చిన పిండిలో రొట్టె మంచిగా వేయాలంతే. పైగా రొట్టె తక్కువ ఇస్తారు, పిండి తక్కువ ఇస్తారు, రొట్టెలు ఎక్కువ చేయమంటారు. అవును, పిండి తక్కువ ఇచ్చి రొట్టె మంచిగా ఉండాలి, ఇంకా రుచికరంగా ఉండాలి, చాలా రుచికరంగా ఉండాలి, అన్ని రకరకాల కోరికలు. బయట పబ్లిక్ లో ఏంటంటే సీరియల్ లేడీస్ వదలరు అసలు. అవును, కాకపోతే కొన్ని సీరియల్స్ లలో సంబంధం లేకుండా మొగుడికి 2 పిల్లలు అత్త కూడలాగా పడదు, ఈ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. దీని మీద కాంట్రవర్సీ బయట జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు? అంతే, అంటే ఈ చాలా మంది అడిగారు. అంటే వాస్తవానికి కొంతమందికి టెలివిజన్ అంటే నచ్చదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మీరు చెప్పిన రీజన్స్. ఎంతసేపు అత్త కోడల గొడవలు, వాళ్ళ మధ్య పుల్లలు పెట్టుకోవటం, ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెష్ ప్రొడ్యూసర్ గా నాకు చాలా టేస్ట్ తోటి నేను వెళ్తానండి. నేను వెళ్ళి ఛానల్ని అప్రోచ్ చేసి, సార్ ఈ అత్త కోడలు ఇవి కాదు సార్, కొత్తగా చేద్దాం, చాలా మంచి కంటెంట్ నేను ఇస్తాను అన్నా కూడా ఛానల్ వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మంచిగా చూపించామనుకోండి,
ఎవడు చూడ్డు. ఒక ఒక కాంట్రవర్సీ ఉండాలి దేంట్లో అయినా. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న కాంట్రవర్సీ అయితే అది హెడ్లైన్ పెడతారు. ఎందుకంటే అది ఉంటేనే జనం చూస్తారు. ఎందుకు చూడాలి నేను అనేది వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. సో టెలివిజన్ వచ్చేసరికి ఏమైపోయిందంటే అప్పటి నుంచి కూడా ఇప్పుడైనా ఎప్పుడైనా ఫ్యామిలీ డ్రామా అనేది మెయిన్ కంటెంట్. ఈ ఫ్యామిలీ డ్రామాలో ముఖ్యంగా మనకు వచ్చేది ఏంటి, ఒక అత్తాకోడల మధ్య లేకపోతే భార్యాభర్తల మధ్య, ఇంత తప్ప ఇంకా దీని మించి వెళ్ళదు కదా. అందుకని వాళ్ళు అదే బేస్ చేసుకుని ఆ పాయింట్ని కొత్తగా మీరు ఏం చేస్తారో చేయండి తప్ప దీన్ని వదిలేసి మీరు కొత్తగా లవ్వబుల్గా తీస్తాను, సీనిక్గా తీస్తాను, ఊటీకి వెళ్ళి తీస్తాను అంటే కూడా వాళ్ళు ఏమి ఒప్పుకోరు. ఇంకోటన్నా బాధాకరమైన విషయం ఏంటంటే క్రియేటర్స్కి, డైరెక్టర్లకి వాళ్ళు ఛానల్ వాళ్ళు ఈ సీన్ తీయండి, ఈ డైలాగ్ మాడండి, ఈ క్యారెక్టర్ మాడండి అని వాళ్ళు చెప్పేదాకా ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళు అట్లాగే వాళ్ళ ఈమెయిల్ వస్తుందంట, ఈ డైరెక్టర్ ఈ యాక్టర్ ఏం మాట్లాడాలి, వీడెక్కడ ఏం డ్రెస్ వేసుకోవాలి, ఆ ఈమెయిల్ వచ్చిన దాకా అందరు ఆర్టిస్టులు కూర్చుంటారు. నేను ఒకసారి పోయినా ఒకసారి మా దోస్తు చేస్తుంటే ఈమెయిల్ ఎందుకు కూర్చుంటే ఈమెయిల్ రాలే, ఈమెయిల్ రావంటే వాళ్ళు యాక్చువల్ ఏమేమి చేయాలో డైలాగ్ పార్ట్తో సహా వాళ్ళు ఈమెయిల్ పంపిస్తారంట, అదే చేయాలి, అదే డ్రెస్ వాడు మాడాలి. కొంచెం గ్రీన్ కాకుండా ఎల్లో చేస్తే ఆపేస్తారు ఎపిసోడ్. పాపం ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చచ్చిపోతుంది. ఇంత నలిగితే అదే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కూడా చాలా మంది వెళ్ళి కూర్చుంటారు. క్రియేటర్స్ అందరూ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్ నౌ. ఇప్పుడు అన్నిటికీ కాంపిటీషనే. ప్రొడ్యూసర్ ఎవరు అన్నది కాదు వాళ్ళకి కావాల్సింది. ఇందాక నేను చెప్పాడు కంటెంట్ మీరు ఎంత గొప్పగా తీస్తున్నారు, దాన్ని ఎంతమంది చూస్తున్నారు, ఇదే బ్యారీజ్ తప్ప మీరు నిజంగా కొత్తగా వచ్చి ఇవాళ వచ్చి ఒక సీరియల్ స్టార్ట్ చేసి మీ టీఆర్పీ 10-15 వచ్చింది అనుకోండి, మీరే దేవుళ్ళు వాళ్ళకి. ఎవరైతే కంటెంట్ టీఆర్పీ ఇస్తారో వాళ్ళే దేవుళ్ళు వాళ్ళకి, వాళ్ళనే హాట్ సీట్ మీద కూర్చోబెడతారు. అంటే ఛానల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాకుండా పెద్దగా అంతకుముందు ఛానల్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు చాలా సీరియల్ ఇట్టు అవి పెద్ద పెద్ద మధ్యలో నాయుడు కావచ్చు, కొంతమంది సీరియల్ పెద్ద పెద్ద ఇట్లా అవి అప్పుడు ఛానల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాలే. మీరు చేసిన సీరియల్ కూడా ఛానల్కి సంబంధం లేదు, అవునా? మరి ఇప్పుడు అంత ఇట్టు వస్తున్నది మరి సీరియల్. అదే ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ఛానల్స్ 2-3, ఇప్పుడు 5-6 ఛానల్స్ అయిపోయినాయి. సో అందరికి ప్రతిదానికి ఛానల్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండే ఉండేది కాదు, నిజమే. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి కొంతమంది డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. తప్పు అయితే మన తప్పు, ఒప్పు అయితే మేము చెప్పడం వల్ల ఎందుకు చూసారా అంటారు. అన్ని క్రెడిట్ వాళ్ళకి, అన్ని క్రెడిట్స్ చెడిపోతే మాట క్రెడిట్ మనకి. ఇలా కూడా ఏపీ ఉంటారు, వీళ్ళు కూడా వాళ్ళ మనుషులు మాత్రం ఎత్తికెత్తికి పెట్టుకుంటారు. నిజమేనా సీరియల్ అంటే రాజ్యమే వాళ్ళది, ఛానలే డబ్బులు ఇచ్చేది కాబట్టి ఆ క్యారెక్టర్ కి ఎత్తికి ఎక్కడ ఉన్నా సరే వ్యవస్థ అలా అయిపోయింది. మనం దాన్ని తప్పు ఒకళ్ళని వేలు పెట్టి చూపించలేము. పేరు తెచ్చుకున్నాడు అంటే అదే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో 2 చాయిస్లు ఉన్నాయి, మీరు పోరాడండి లేదా మీరు సపరేట్గా లేదని చేసుకోండి, ఇంత తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు పోరాడి మీకు వచ్చిన ఆపర్చునిటీ తీసుకోండి. వైరాగ్యం ఎప్పటి నుంచో ఉంది, చిన్నప్పటి నుంచో. ఇప్పుడు కొంచెం ఎక్కువైందా ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేసి? అందుకే మనిషి వచ్చే కొద్ది డెవలప్ అయ్యే కొద్ది వైరాగ్యం వైపు వెళ్తాడు అల్టిమేట్ గా. ఎందుకు వెళ్తాడు అంటే వాడు అనుకుని జరగనీయకుండా ఉంటే వ్యవస్థ, మనకైన అనుభవాలు అయిన అనుభవాలంటే అంతే, జరగనీయకుండా ఉంటాయి. జరగనీయకుండా అని చెప్పలేం కదా. మేబీ మీరు చెప్పినట్లు సగం కరెక్ట్ సగం కాదు. సగం కరెక్ట్ ఎందుకంటే నిజంగా అనుకున్నది జరగనీయకపోవటం వల్ల. రెండోది ఇప్పుడు చూసి 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 మొనాటనస్ ఇది వచ్చేసి ఇది ఇంతే కదా అనిపించవచ్చు, అలా కూడా వైరాగ్యం వస్తుంది. సో నేను ఆ 2 స్టేజ్ల్లోనూ ఉన్నాను మీరు అన్నారు. సార్ మీరు ఎక్కువ లైమ్ లైట్లోకి రాలేదు, అందకిషోర్ అంటే గుర్తుపట్టేట్టుగా కాలేకపోయారు, అవును అంటారా కాదంటారా? ఎందుకు ఇంట్లో రీజన్ ఏముంటుంది? మీలో లోపమా, అది మళ్ళీ సేమ్ వ్యవస్థలో లోపమా? వ్యవస్థని నేను ఎప్పుడు తప్పు పట్టలేను, ఎందుకంటే నాలో చాలా ఉండొచ్చు, అవి నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అంటే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం నాకు చేత కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సో అండ్ సో, వాటిలో నేను యాక్టివ్ లేను. బట్ ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఏంటి? మనం ఇక్కడ కూర్చుని నేను చాలా పెద్ద నటుడిని, నన్ను ఎవరు గుర్తించట్లేదు అంటే ఎందుకు గుర్తించాలి? ఎంత నటుడువో నువ్వు సమాజానికి తెలిసేలా చేయాలి. అది ఎలా చేస్తారు? వివిధ మాధ్యమాల ద్వారా. ఇప్పుడు వచ్చే సీరియల్ ఒకటి వల్ల నేను పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పలేము. నీలాగా ఒక 50 సీరియల్ వస్తున్నాయి, 50 సీరియల్లో 50 మంది ఆర్టిస్టులు ఉంటున్నారు. ఇంతమందిలో నువ్వెక్కడ అనేది ఎలా చెప్తాం? సో ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఎనీబడి కెన్ బికమ్ యాక్టర్, ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు. ఇప్పుడు మొన్న అమ్మాయి ఎవరు వచ్చింది, బంగారం అని చెప్పలేము. అంటే ఎనీబడి కెన్ బికమ్ ఎ స్టార్. ఆ స్పార్క్ ఒక్కసారి తగిలిందంటే అది వైరల్ అయిపోతుంది. ఆ వైరల్ అయిన రోజున ఎవరికైనా అంటే ఈ పరిస్థితులు ఇంత ముందు లేకుండా మీరు ఇప్పుడు ఇన్స్టా ఇవన్నీ 2015 నుంచి కొంచెం 16 నుంచి కొంచెం అట్లా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇంకా 3-4 ఇయర్స్ నుంచి అసలు పీక్స్ లో ఉంది ఇప్పుడు. సో ఇక్కడే కాదు, మనం నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాదు, స్పోర్ట్స్ లో తీసుకున్నా, ఇందులో తీసుకున్నా ఇన్స్టా ఫాలోవర్స్ ని లేకపోతే
వాటిలో ఉన్న వాళ్ళని మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎక్కడైనా కూడా. సో దానికి మీరు కొంచెం లేట్గా పుట్టుంటే బాగుండేది. నో రిగ్రెట్స్. దేవుడు మనల్ని ఎప్పుడు పుట్టించాలో అప్పుడే పుట్టిస్తాడు, దానికి మనం ఏం చేస్తాం. అంటే మన స్థాయిలో మనం తృప్తిగా ఉండాలి. భగవంతుడు ఈ మాత్రం ఇచ్చాడు, ఇది కూడా లేని ఎంతో మంది లక్షల మంది ఉండొచ్చు కదా. అలా కంపేర్ చేసుకుని మనం హ్యాపీయే. నాకెందుకు వైరాగ్యం అనిపిస్తుంది బాగా, వైరాగ్యం అనిపిస్తుంది బాగా. ఆటోమేటిక్ వచ్చేస్తా చెప్పింది కదా. వైరాగ్యం ఉంటే తప్పేంటి? తప్పేం లేదు. వైరాగ్యం ఉంటేనే లైఫ్ ఎసెన్స్ మనకు అర్థం అవుతుంది. ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో 20 ఏళ్లలో ఏ సీరియల్లోనైనా మిమ్మల్ని సెలెక్షన్ చేసి ఏ రికమెండేషన్ ద్వారా నువ్వు పక్కన పెట్టిన సీరియల్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఇప్పటిదాకా అట్లాంటిది ఏం జరగలేదు. ఎందుకంటే నాకు ఎవరైనా ఫోన్ చేసి మీరు ఈ సీరియల్లో ఇంపార్టెంట్ రోల్, మెయిన్ రోల్ అన్న తర్వాత నన్ను రిజెక్ట్ చేసిన ఇది ఇప్పటిదాకా అయితే లేదు, ఎక్కడ చేయలేదు. కాకపోతే ఒక టైంలో కొన్ని మిస్టేక్స్ నావి ఉన్నాయి. అంటే నేను చాలా బిజీగా ఉన్న టైంలో, సీరియల్లో పీక్లో ఉన్న టైంలో అటు సినిమాకి వెళ్దామా సీరియల్స్ ఆపేద్దామా అనే డైలమా ఉండేది. దానివల్ల ఏమైందంటే ఆ టైంలో మీరు అన్నట్టు ఇందాక సినిమా వైపు వెళ్ళాలంటే టెలివిజన్లో చాలా చేశాడు కదా, సినిమాల్లో మనం ఎలా అనేది ఒకటి ఉండేది. మనం అటు ఇటు కాకుండా కొన్ని రోజులు మనం బ్రేక్ అయిపోయింది మనకి. సో అది మన మిస్టేక్ అది. సో మనకి ఎక్కడైతే భగవంతుడు ఆపర్చునిటీ ఇచ్చాడో అక్కడ మనం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనం ఉన్నదానికన్నా ఇంకొంచెం బెటర్మెంట్గా ఉండేది. మేబీ మన మిస్టేక్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ అవతలోడి మీద వేయటం తప్పు. మనలో మిస్టేక్స్ మనం ఒప్పుకోవాలి, అప్పుడే మనం ఎదుగుతాం. సో రీసెంట్గా మీరు సినిమా చేసింది కదా ఉగ్ర, ఏమైంది ఉగ్ర మామూలుగా నరసింహపురం, ఎందుకు అది అంతగా ఆడిపోయారు? వాట్ కుడ్ బి యువర్ రీజన్స్? మై రీజన్స్ ఇస్ సింపుల్ గా చెప్పాలంటే దాంట్లో ఫెమిలియర్ స్టార్స్ లేరు. నెంబర్ 1. ఎందుకు పెట్టలేదు? బడ్జెట్ ప్రాబ్లమ్స్. అంటే ఉన్న దాంట్లో నేను ఒక్కడనే తెలిసిన, కొంతమందికి తెలిసిన, మిగతా వాళ్ళని పెట్టుకోవాలంటే మన బడ్జెట్ పర్మిట్ లేదు. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ కలిపి ఏదో శ్రీరాజ్ బల్లా డైరెక్టర్ కలిసి చేసుకున్నాము. దాంట్లో మాకున్న స్థాయిలో మేము ప్రమోట్ చేసుకున్నాం. వెంకటేష్ గారు మా టీజర్ లాంచ్ చేశారు, హీరో వెంకటేష్ గారు. నేను పోస్టర్ మిమ్మల్ని గుర్తుపట్టలేదు, చాలా రోజులు 4-5 రోజుల తర్వాత గుర్తుకొచ్చింది. ఆ పోస్టర్ లో కొత్త ట్రాన్స్ఫర్ ఇట్లానే ఉన్నారు, ఇట్లా ఉన్నాడు. ఈ కండలు ఈ బాడీ గిడి చూసి ఎవరు వీడు అనుకున్నాను నేను. ఈయన గుర్తుకొస్తలేదు, ఎవరు ఉండొచ్చు తమిళ స్టార్ కన్నడ సినిమా అనుకుని అట్లా. అదే అంటున్నా నేను, ఇదే సినిమా తమిళోడు ఇంకోళ్ళు కన్నడోళ్ళు చేస్తుంటే మన వాళ్ళు ఇప్పటికి బా ఈ కొత్త ధనం చూపించండి అనేవాళ్ళు. అలాని నేనేదో అద్భుతం చేశానని చెప్పట్లేదు, నేను ఒక మంచి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం అనుకున్నంత స్థాయిలో రీచ్ అవ్వలేదంటే ఎందుకంటే కంటెంట్ బాగాలేదనా? కంటెంట్ బాగాలేక కాదు, కంటెంట్ ఓకే, ఎక్స్ట్రాడనరీ కంటెంట్ అని చెప్పను. అది కూడా జనరల్ గా ఒక అమ్మాయికి తన చెల్లికి జరిగిన అన్యాయానికి ఒక అన్నయ్య తీసుకునే రివెంజ్ స్టోరీ చెప్పాలంటే. కానీ అందులో మిగతా లవ్ కానివ్వండి, మిగతా ఫ్రెండ్షిప్ గురించి, మోరల్ వాల్యూస్ అన్ని ఉంటాయి. బట్ మోరల్ గా అది లైన్, మోరల్ వాల్యూస్ ఎక్కువనేమో, ఎక్కువైపోయింది మేబీ. అది కాదండి, యాక్చువల్గా ఆ టైంలో రాంగ్ టైమ్ ఆఫ్ రిలీజ్. కరోనా సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత సినిమా థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, అప్పుడే ఓపెన్ చేశారు. మహా అంటే ఒక 50-60 సినిమా థియేటర్స్ ఓపెన్ చేశారు. ఆ టైంలో మా డైరెక్టర్ రిలీజ్కి వెళ్ళిపోతాం. ఎందుకు మన అప్పటికే మాది 1.5 year అయిపోయింది మేము షూటింగ్ చేసేసి. సో ఇంకా లేట్ అయితే ఉన్నది కూడా ఎందుకు ఇంకా డిలే చేసుకోవడం, ఏదో ఒకటి మనం అంటే చిన్న సినిమాలకు ఎలా ఉంటుందంటే అన్లెస్ అంటిల్ మీరు థియేటర్ రిలీజ్ చేస్తే కానీ ఓటీటీ వాడు తీసుకోడు. సో అక్కడ ఆ రీజన్ తోటి మేము థియేటర్ రిలీజ్ చేసేయాల్సి వచ్చింది తొందరగా. బట్ ద టైం వాజ్ రాంగ్ టైం. అలా అని మా సినిమా చాలా అద్భుతం అని చెప్పను, కానీ డీసెంట్ మూవీ. బట్ రాంగ్ టైంలో రిలీజ్ అయింది, అనుకున్నంత రీచ్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ కాస్టింగ్ ఒకటి, రెండోది క్వాలిటీ కూడా కొంచెం అనుకున్నంత క్వాలిటీ లేదు అందులో. నేను ఇందా చెప్పినట్టుగా బడ్జెట్ ప్రాబ్లమ్స్, ఇవి రీజన్స్. మరి ఇవన్నీ తెలిసినాక కూడా మరి ఎందుకు ముందు పోతారు? అది ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు తెలీదు, దిగి ముందుకెళ్తున్నప్పుడు బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది కదా, మనం ఒక బడ్జెట్ అనుకుంటాం. ఇది నాకే కాదు, ప్రతి డైరెక్టర్కి ప్రతి ప్రొడ్యూసర్కి అయ్యే ప్రాక్టికల్ ఇదే. మనం అనుకున్న బడ్జెట్ దాటిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనం కాంప్రమైజ్ అవుతాం. అమ్మో టైం అయిపోతుంది, మొదలుపెట్టి చాలా రోజులు అయిపోయింది, దీని మీద ఇంకా ఎక్స్పెన్స్ పెట్టుకోవటం ఎందుకు? ఎందుకంటే మనం పెద్ద మార్కెట్ ఉన్న హీరో కాదు కదా. సో మనకు స్థాయి ఎంతో అంతే పెట్టుకోవాలి, కానీ ఇంకా దాన్ని దాటిపోతే ఆ మాత్రం కూడా ఇంకా మనకు రిటర్న్స్ రావు. అందుకని ఇంకా ఆ టైంకి కాంప్రమైజ్ అనేది ఒకటి వస్తుంది. కానీ మీరు అన్నట్టు మనం నమ్మిన దీన్ని కాంప్రమైజ్ అవ్వకూడదు. అయ్యామంటే ఓడిపోయినట్టే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అలా మేము కొన్ని సందర్భాలు అయ్యాం. అది మాకు సినిమా చేయాలన్న ఐడియా తనదే, డైరెక్టర్ది. ఆ కథకి నన్ను హీరోగా అనుకున్నప్పుడు సరే నేను చేస్తానన్నాను. కానీ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్, అతని వైపు అతనికి వచ్చిన ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్ వల్ల అతను వెళ్ళిపోవటం వల్ల
ఓకే మీరు ప్రొడ్యూస్ అవ్వాలని ప్రొడ్యూసర్ అవ్వాలని దిగలేదు. ఓన్లీ హీరో మీరు. ఇప్పుడు ఈ రోజు నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ చెప్పాను. అదే నేను మామూలుగా జనరల్ గా పిలిచి ఇప్పుడు నన్ను హీరోగా పిలిచాడు చేసుకుని సినిమా ఆగిపోతే పక్కకి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు నేను నరసింహపురం చేసేవాడిని కాదు. కానీ నేను తలపెట్టిన పనిని మధ్యలో ఆపకూడదన్న ఉద్దేశంతో దాన్ని ఫుల్ఫిల్ చేయాలన్న కోరికతో, పైగా నేను మెయిన్ క్యారెక్టర్, ఎందుకు దాన్ని ఇప్పుడు మళ్ళీ అరే నందు స్టార్ట్ చేశాడంట ఆపేసాడంట, దీనికన్నా ఒక ప్రయత్నం చేశాడంట అనేది నాకు హ్యాపీగా ఉంటుంది. సో అందుకని నేను ఓడిపోదలుచుకోలేదు. దానికోసం సరే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం అయిపోయింది. కానీ ఒక సినిమా రిలీజ్ చేయటం అంటే ఇవాళ రేపు మీరు ఎక్కడైనా చూడండి, చిన్న చిన్న సినిమాలు కొన్ని వేల సినిమాలు రిలీజ్ అవ్వక ఉండి పడున్నాయి ల్యాబ్లో. కానీ నేను కరోనా సెకండ్ వేవ్ టైంలో 100 థియేటర్స్లో రిలీజ్ చేయగలిగాను. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నాకున్న స్థాయికి. సో ఐ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్. బట్ సినిమా ఎంత ఆడింది, ఎంత వసూలు చేసింది ఇవి సెకండరీ. నేను అది పట్టించుకోలేదు. వాస్తవానికి నాకున్న ఆర్ట్ మీద రెస్పెక్ట్తో కానీ గౌరవంతో కానీ ఫుల్ఫిల్గా నేను చేశాను, మంచి అటెంప్ట్ చేశాను. మిమ్మల్ని మళ్ళీ హీరోగా పెట్టి మా సినిమా చేస్తా మీ ఒపీనియన్ ఏంటి? చేసుకోండి. మధ్యలో డబ్బులు పెడతారా? నేను పెట్టను కదా, ఇంకా అనుభవం అయిపోయింది కదా. ఇందాక ఆయన వైరాగ్యం వచ్చింది వచ్చేసింది, ఇంకా మనం ఎందుకు పెడతాం? సినిమాతో సగం వచ్చింది, అంతకుముందు బేసిక్ గా ఉండేది, సినిమాతో 100% వచ్చేసింది. సరే ఇప్పుడు వచ్చిన మార్పులు ఏమొచ్చాయి మీలో? నిజం అంటే మనకి రూపాయి పెట్టకూడదు దేంట్లో కూడా. అది బిజినెస్ అయినా లేకపోతే ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన బిజినెస్ అయినా ఎలాంటి బిజినెస్ లో మనం వేలు పెట్టకూడదని ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుసుకుని మార్పులు చేస్తున్నాం మీ ఫ్యూచర్ కెరీర్ కి. ఇంకా ఓన్లీ సినిమాలో మనం ఇంపార్టెంట్ రోల్స్ ఏమైనా ఉంటే చేయాలని ఆ ప్రయత్నం జరుగుతుంది. హీరోగా అంటే ఇప్పుడు వస్తే అవకాశం వస్తుంది. మీరు నిజంగా మీ ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చారు ఇతను హీరో బాగుంటాడు అనిపించి వస్తే నేనే నో అన్ను కదా. డిపెండ్స్, మనకు వచ్చే ఆపర్చునిటీ బట్టి ఏదైనా ఓకే. ఇప్పుడు సీరియల్ హీరో అని కాదు, ఇంపార్టెంట్ రోల్స్ ఇక్కడ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా. అదే దాదాపు 20+ లేవు, ఎందుకంటే మన ఏజ్ పెరుగుతుంది కదా. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు కూడా ఫ్రెషర్స్ కావాలి. టెలివిజన్ కూడా ఇప్పుడు నేను ఒక 20 ఏళ్ళు హీరోగా టెలివిజన్ లో చేశానంటే ఇంకా అంతకన్నా అదృష్టం లేదు. ఇంకా హీరోగా చేయాలంటే సినిమాకి ఇట్స్ పాసిబుల్, సీరియల్లో కాదు. ఎందుకంటే సీరియల్లో కొత్తదనం అంటే ఫ్రెషర్ లుక్ కావాలని వాళ్ళు ఛానల్ కోరుకుంటుంది కూడా. సో దాంట్లో మనం లేదు ఇంకా హీరో అంటే నాకు వాచిపోద్ది మెయింటైన్ చేయాలంటే. ఇంకోటి సీరియల్స్ గురించి ఒక చిన్న అది ఉంది పుకారా, అంటే కన్నడ వాళ్ళనే తీసుకుంటారు హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కన్నడ వాళ్ళని తీసుకొస్తారు, తెలుగు వాళ్ళని తీసుకోరు. ఇది అదేంది లెక్క? అది అట్లా లేదండి, తెలుగు వాళ్ళు చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఈయన చాలా మంచివాడు, ప్రతి విషయానికి చాలా మంచిగా చెప్తున్నాడు. బేసిక్ ఈజ్ మెంటాలిటీ ఈజ్ వెరీ గుడ్. వైరాగ్యమా దాన్ని? అదే వైరాగ్యమా? మంచిగా ఉంటే వైరాగ్యమా? సరే చెప్పండి. కన్నడ నుంచియో లేకపోతే ఇంకోటి నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారంటే మన వాళ్ళు కొంతమంది అవకాశం రాలేదు అని ఫీల్ అవుతారు, వచ్చిన తర్వాత అవకాశం సద్వినియోగం చేసుకో. ఇప్పుడు అది కాక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఇప్పుడు ఒక ఫ్రెషర్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్ అవుతుంది, వాడికి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. అందుకని వాడు కంట్రోల్డ్గా మీ దగ్గర ఒక స్టూడెంట్ లాగా ఉండిపోతాడు. అదే మన వాళ్ళు అనుకోండి, ఇక్కడ లోకల్ అనుకోండి, వాళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఒక స్థాయి వచ్చేసి వాళ్ళ మెంటాలిటీలు మారిపోతాయి. చాలా మంది చెప్పిన రీజన్ ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు ఒక సీరియల్ తో హిట్ అయిపోయాడు అనుకోండి, సడన్ గా రెమ్యునరేషన్ పెంచమంటారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా, ఎందుకంటే స్టార్డమ్ వచ్చేసింది కదా, ఒక 2-3 months లో స్టార్డమ్ వచ్చేసి. కన్నడ వాళ్ళు అట్లా చేయరు అంటే నేను చూడలేదు, చేసి ఉండొచ్చేమో ఎవరన్నా. అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను కాదండి, ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను అంతే. బీయింగ్ ఏ యాక్టర్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలానే చూసిన ప్రొడ్యూసర్ నాకు అవకాశం ఇస్తారని కాదు, ఎందుకంటే డబ్బులు పెట్టిన పెయిన్ నాకు సినిమాలో తెలుసు కాబట్టి నేను అది మాట్లాడగలుగుతున్నాను. సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఛానల్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇన్ని ప్రెషర్స్ వాళ్ళు తీసుకుంటూ యాక్టర్స్ విషయంలో కూడా వాళ్ళు ప్రెషర్ తీసుకున్నారు అనుకోండి, ఎందుకంటే మెయిన్ కనిపించేది యాక్టర్, హీరో హీరోయిన్. వీళ్ళు ప్రాబ్లమాటిక్ అయ్యారనుకోండి, వాడు మార్చలేడు, వెంటనే మార్చిన ఛానల్కి ఇబ్బంది. సో ఆ అగ్రిమెంట్ అనేది జాగ్రత్తగా చేసుకుని బయట వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తారని. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు కూడా చెన్నైలోనో ఎక్కడో ఛాన్స్ వచ్చి మీరు వెళ్ళారండి, మీరు ఏం చేస్తారు? అరే నేను అక్కడ లోకల్కి వెళ్ళి కొత్తగా వెళ్ళాను, ప్రూవ్ చేసుకుందాం అని మీరు చాలా ఇదిగా ఉంటారు. సేమ్ వర్స వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు చాలా క్రమశిక్షణతో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు, అందుకే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయేమో. చాలా మంది అంటారు కన్నడ వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు, తెలుగు వాళ్ళని తీసుకుంటారు, అంటే ఏందో అర్థం కాలేదు. అంటే ఇప్పుడు టీవీ అసోసియేషన్ ఉంది, మరి ఈ అసోసియేషన్ ఉన్న ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ వాళ్ళు ఏదో మాట్లాడరా, బయట నుంచి తీసుకోవద్దు, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను వేయాలి, మెంబర్షిప్ తీసుకున్నారు వాళ్ళు. ఎలక్షన్స్ ముందేమో అసోసియేషన్ మెంబర్లే ఉండాలి, మేము ఫైట్ చేస్తాం, ప్రొడ్యూసర్ తో మాట్లాడుతూ అంటారు.
గెలిచిన తర్వాత వాళ్ళు ముందుకు రారు ఎందుకు? ఇది మీరు వాళ్ళనే అడగాలి యాక్చువల్గా, ఎందుకంటే నేను చెప్పలేను దానికి సమాధానం. ఎందుకంటే వాగ్దానం, మీరు అన్నది కరెక్టే, వాగ్దానం చేసే వాళ్ళనే మనం అడగాలి ప్రశ్న. ఎవరు పతా ఉండరు. అంటే ఇప్పుడు ఒకళ్ళు తప్ప ఒకళ్ళు రైట్ అని చెప్పలేమండి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇది సర్వైవల్, ఇది సర్వైవల్ కోసం జరిగే యుద్ధం కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే అంటారు. వాగ్దానాలు చేయటం అంతే పొలిటికల్ గా లాగానే ఉంటుంది సిచ్యుయేషన్. ఆ టైంకి అవి ఇచ్చుకొని చేయొచ్చు, తర్వాత సిచ్యుయేషన్ బట్టి వాగ్దానాలు వెనక్కి తీసుకోవచ్చు, లేకపోతే సారీ అండి ఆ రోజు ఏదో ఆవేశంలో అన్నాం అనొచ్చు, ఏదైనా జరగచ్చు కదా. అంటే మీరు కూడా పీక్ స్టైల్ ఉన్నారు కదా అప్పుడు సీరియల్, మీరు కూడా అమౌంట్ డిమాండ్ చేసిరా? దేంట్లో ఏమో హీరోగా బిజీగా ఉన్నారు, సీరియల్ చేసారు అప్పట్లో. డిమాండ్ అంటే ఇన్ మనం అదే మీకు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు సీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రవంతి అనే సీరియల్ చేసే సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పట్లో చేసిన 1 year వరకు నేనేం అడగలేదు. 1 year తర్వాత ప్రొడ్యూసర్ మనా చౌదరి గారే ఆయనే పెంచారు అడగకుండా. సో అది అప్పట్లో ఇది ఉండేది ప్రొడ్యూసర్స్ కూడా, వాళ్ళకి కూడా అరే పాపం 1 year నుంచి చేస్తున్నారు మనతోనే, కొంచెం ఇంక్రిమెంట్ ఇద్దాం. అలా వాళ్ళ వైపు నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్ మన డిమాండ్స్ ఎందుకు ఉంటాయి? సో అది వైస్ వర్సా వాళ్ళకు కూడా అనిపించి, అంటే ఒక కాంపిటేటివ్ ఇదిలో స్పిరిట్ తోటి ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ అయినా యాక్టర్ అయినా అప్పుడు అందరికీ అరే ఇచ్చి పుచ్చుకుని చేద్దాం, మనం దీనికోసం కష్టపడదాం అని అనిపిస్తుంది. అలాంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు రాను రాను తగ్గిపోతుంది. ఎందుకంటే ఎవడికి వాడు ఆడు బతకాలని చూస్తున్నాడు తప్ప పక్కనోడిని బతికించాలని చూడట్లేదు. దానివల్లే డిఫరెన్స్లు అనేవి చాలా వస్తున్నాయి. మీరు హీరోగా చేసిన ఫస్ట్ సీరియల్ ఏది? హీరోగా చేసిందా అంకురం అని ఒక సీరియల్, జెమిని, అక్కడ చెన్నైలో అప్పట్లో షూటింగ్స్ ఎక్కువ అయ్యేవి, అక్కడ చేశాను. అంకురం. అయితే మీరు ఇప్పుడు ఇప్పటికి ఇంత అనుభవం వచ్చేసి, ఇంత వైరాగ్యం వచ్చి డెఫినెట్ గా తెలుసుకున్నాను, కానీ మార్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది యాక్చువల్గా. ఎందుకంటే మనం మార్చుకోవాల్సింది ఏముంది మీలో? నేను చెప్తాను, మీరు చెప్పండి పోనీ. చాలా మంచితనం మీలో. నాకు దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచి తెలుసు అనుకుంటా. మీరు చేసిన ఒక ప్రోగ్రామ్కి నేను వచ్చాను గెస్ట్గా. మీరు శ్రీముఖి ఇద్దరు యాంకరింగ్ చేస్తారు జెమిని టీవీలో, నేను అశ్విని శర్మ ఇద్దరం వచ్చాం. అది ఎందుకు గుర్తుందంటే బాగా అందులో నేను గెలిచా, అదొకటే. ఆ ప్రోగ్రాంలో నేను గెలిచిన, అశ్విని శర్మ ఇంకా మిగతా వాళ్ళు ఓడిపోయారు, అందువల్ల గుర్తుంది. సో అప్పటి నుంచి తెలుసు, అప్పుడు గమనించాను నేను. ఆ రోజు ఎట్లా ఉన్నారో ఈ రోజు అట్లాగే ఉన్నారు, ఏమాత్రం మార్పు లేదు. మంచితనంకి బ్రాండ్ అంబాసిడర్ మీరు అన్నట్టుగా ఉంటారు. సో దట్ ఈస్ వెరీ మైనస్ నవ్ డేస్. బట్ ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్ నౌ. ఇప్పుడు సో ఇఫ్ యూ కాంట్ చేంజ్ యూ కాంట్ రైజ్. నో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇఫ్ ఐ వోంట్ రైజ్. ఐ షుడ్ బి లైక్ దిస్ ఫర్ ఎవర్ అని నేను ఫీల్ అవుతాను. అట్లా ఉంటే ఎట్లానా? కాదండి, అంటే ఇప్పుడు మారిపోవాలంటే ఏం చేయాలి? నలుగురిని హత్య చేయాలా, లేకపోతే మానభంగాలు చేయాలా, ఏం చేయాలి? మారిపోవాలంటే కొంచెం చాలుతనం చేయాలి, చాలు పనులు చేయాలి, యాటిట్యూడ్ మార్చాలి. అయితే అప్పుడు మీరు ఇంటర్వ్యూ రాగానే ఒక 1 week ఆగండి అనాల్సింది. మరి నాకు ముందే చెప్తే చేసేవాడిని కదా. ఇవన్నీ మీరు నేర్చుకోలేదు. మీరు నేర్చుకోలేను కూడా ఇప్పుడు చెప్పినా కూడా. ఇప్పుడు అరటిపండు వాళ్ళు ఇచ్చినా నేను తినలేను అలాంటి పరిస్థితి. అది ఇన్స్టింక్ట్ లోపల వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎవరు అవి మార్చలేదు, డిఫాల్ట్ అది. అంటే అట్లా యాటిట్యూడ్ చూపెట్టిన వాళ్ళే కొంచెం ఏమొస్తుందండి యాటిట్యూడ్ ఈ రోజు చూపిస్తాం. ఇప్పుడు ఓవర్ నైట్ లో స్టార్ అయిన వాళ్ళు 2-3 ఏళ్ళ తర్వాత కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. మనం ఇంకా 20 ఏళ్ళైనా ఇంకా గుర్తుపడుతున్నారంటే అది ఏంటి? ఇంకా అంతకన్నా పెద్ద వారం ఏం కావాలి చెప్పండి? మిమ్మల్ని గుర్తుపడతారు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నన్ను గుర్తుపడతారు, చాలు కదా మనకు అది. ఇప్పుడు 2-3 ఏళ్ళలో స్టార్ అయినోడు సడన్ గా గాయబు ఎవడాడంటే ఇప్పుడు ఎవరు చాలా మంది తెలియదు. కొన్ని షోస్ లో కొంతమంది విన్నర్స్ అంటారు, ఒక 2-3 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎవరు అనేది ఎవడు చెప్పడు. సీరియల్ లో చాలా మంది డైరెక్టర్ ఉన్నారు, డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఉన్నారండి. అంటే మీర్ గారు ఉన్నారు, సీనియర్ డైరెక్టర్. చాలా మంది ఉన్నారు. నాతో చేసిన పులివాసు గారు, నేను ఆయనతో ఒక 6 సీరియల్స్ చేశాను. అలాగే మీర్ హుస్సేన్ మా శ్రవంతి సీరియల్ డైరెక్టర్. చాలా మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా చాలా మంది బాగా చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు సీరియల్ ఎలా ఉండాలంటే ప్రొడ్యూసర్ కి తగ్గట్టుగా ఉండాలి. అవుట్పుట్ మీ ఇందాక అన్నట్టు రోజుకో 2-3 ఎపిసోడ్లు ఇచ్చేయాలి. సార్ నేను ఈ రోజు మంచిగా ఒక ఎపిసోడ్ తీస్తా, క్వాలిటీ ఇస్తా అంటే నాన్న ఆయన తీసి ఇంకోటి పెట్టి అంటారు, అయిపోయింది. అంటే డైరెక్టర్ కి ఇప్పుడు పాపం చాలా, క్రియేటర్ కి అసలు లేదు, చేయలేకపోవడం కారణం అది. కరెక్ట్, అంతే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేరు. వీళ్ళు ఏమంటారు, మీరు అట్లా చేస్తే ఎట్లా అంటే కష్టం కదా అంటారు. సో అప్పుడు బై డిఫాల్ట్ ఏమవుతుంది, వాడు ఇంకో డైరెక్టర్ని పెట్టుకున్నప్పుడు ఈయన తప్పుకోవాల్సి వస్తుంది, లేకపోతే తప్పిస్తారు. క్రియేటర్కి ఆయన చెప్పినట్టు లేదు, డేస్ లేదు ఇప్పుడు టెలివిజన్లో. బట్ సినిమా ఫీల్డ్ మిగతా వెబ్ సిరీస్లో చాలా బాగుంది ఇప్పుడు. నిజంగా మీరు టాలెంటెడ్ అయితే వెబ్ సిరీస్ లో డీటెయిల్ గా చెప్పచ్చు కథని
ఇంత డీటెయిల్ గా అంత డీటెయిల్ హాయిగా చెప్పొచ్చు. బాగుంది. డీటెయిల్ విత్ క్వాలిటీ వస్తే ఇప్పుడు అందరు, ఎందుకంటే ఇప్పుడు అందరు వెబ్ సిరీస్ లాగా చూస్తున్నారు, పెద్ద పెద్ద ఇవి కూడా వెబ్ సిరీస్ బాగా ఇది ఉన్నాయి. సినిమా అంటే హిట్ అయితేనే వెళ్తారు. వెబ్ సిరీస్ అనేది ఇంట్లో మనం టైం ఉన్నప్పుడల్లా చూస్తాం, ఇంట్రెస్ట్ అనిపిస్తే అది మొత్తం అయ్యే వరకు చూస్తాం. మీకు ఎట్లాంటి జానర్ కథలు అంటే ఇష్టం అండి? నాకు యాక్షన్, సెంటిమెంట్. అచ్చా, దీంట్లో యాక్షన్ సెంటిమెంట్ రెండు ఉన్నాయి. మీరు తీసుకున్న నరసింహపురం మీరు ఒకసారి మీకు టైం ఉంటే అదే భయం 2-3 రోజులు అమెజాన్ లో ఉంది, మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూడండి, ఒక అభిప్రాయం వస్తుంది మీకు కూడా. దానికోసమే చూడమంటున్నాను. మీరు క్రికెట్ కూడా ఆడతారు కదా సినిమా వాళ్ళతో? సినిమా వాళ్ళతో క్రికెట్ కూడా ఆడతాడు. యాంకరింగ్ కూడా చేస్తాడు. యాంకరింగ్ చేస్తాడు. యాంకరింగ్ నేను ఫస్ట్ లో యాంకరింగ్ చేసాను స్టార్టింగ్ లోనే, తర్వాత యాంకరింగ్ వదిలేసాను. నేను మొగుడ్స్ పెళ్ళామ్స్ అనే ఒక సిరీస్ చేశాను, 2 years 2 seasons. తర్వాత ఆయన చెప్పినట్టు శ్రీముఖితో ఒక ఇది చేశాను, మనీ మనీ అని. అలా ఒక 4-5 చేశాను. తర్వాత ఇంకా నాకు యాక్టింగ్ అనేది ప్యాషన్ ఎక్కువ యాంకరింగ్ కన్నా. ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని ఉండింది, అందుకని యాక్టింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఎవరు మీ ఫేవరెట్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్? నాకు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు, అంటే ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన ఎన్నో లక్షల మందిలో నేను ఒకడిని. చాలా మంది ఇంటర్వ్యూలో నాకు ఎవరంటే మీకు ఇష్టం అంటే మెగాస్టార్ పేరు లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు చెప్తారు. ఎందుకు అట్లా? అది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తారా లేకపోతే మార్కెటింగ్ కోసం చెప్తారా? అదేనండి, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదండి. అంటే నా టైంలో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను యంగ్స్టర్ గా ఉన్నప్పుడు కాలేజ్ డేస్ లో నుంచి కూడా మనకి హీరో అంటే టక్కుమని చిరంజీవి ఆ టైంలో. మీకైనా ఇంత అయి ఉండొచ్చు. సో మనం అట్లా చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే వస్తుంది డెఫినెట్ గా. నేను అందుకే నేనే కాదు, నాలాగా లక్షల మంది ఉన్నారు అట్లా ఇన్స్పైర్ అయిన వాళ్ళు. సో ఆబ్వియస్ గా అదే పేరు వస్తుంది. అండ్ అప్పుడు మనకి పడ్డ ఇంపాక్ట్ అది పోదు తొందరగా. ఇప్పుడు అఫ్ కోర్స్ చాలా పెద్ద పెద్ద మంచి మంచి హీరోలు వచ్చారు ఇప్పుడు కూడా, కానీ ఒక టైంలో ఒక ఇంపాక్ట్ పడితే అది పోదు లైఫ్ లాంగ్. సో అలా చిరంజీవి గారు అనేది ఒకటి ఇంపాక్ట్ ఎప్పటికీ ఉండిపోతుంది అంతే. కానీ మీరు సినిమా ప్రొడ్యూస్ చేశారు, అంటే అనుకోకుండా ప్రొడ్యూస్ చేశారు. మీరు సీరియల్ హీరోగా 20 సీరియల్ దాకా చేశారు. ఇప్పుడు మీతో సమానంగా చేసిన వాళ్ళు మీ హీరోలు ప్రొడ్యూసర్ లేరు, ఇప్పుడు టీవీ ప్రొడ్యూసర్ లేరు. మీరు ఎందుకు ప్రొడ్యూసర్ కి దూరంగా ఉన్నారు? ఆయన చెప్పారు కదా, అతి మంచితనంతో కొంచెం చేయలేము, గట్టిగా మాట్లాడలేము. అప్పుడు ఏమవుతుందంటే ఎవరిని మనం అనలేం గట్టిగా, ఏమైనా ఇట్లా ఎందుకు అట్లా. అంటే ప్రొడ్యూసర్ అనే స్థానంలో ఉన్నప్పుడు మనం కొంచెం కమాండింగ్ ఉండాలి. ఐఎమ్ నాట్ వెరీ కమాండబుల్ పర్సన్. సో నేను కొన్ని కాంప్రమైజ్ అయిపోతాను, బట్ కాంప్రమైజ్ అవ్వకూడదు ఆ స్థాయిలో ఉన్నప్పుడు. అందుకని దాని బెటర్ మనం చేయకుండా ఉండటం బెటర్ కదా. అందుకని నేను ప్రొడక్షన్ వైపు వెళ్ళలేదు ఇప్పటిదాకా. సో మీరు క్రికెట్ ఆడతారు సినిమా వాళ్ళ తరఫు నుంచి, ఆడ బౌలర్ కనుక 6 కొడదామంటే వాడు ఫీల్ అవుతాడు, 6 కొట్టకుండా ఉంటారా? క్రికెట్ అనేది గేమ్, అది ఇది గేమ్ కానీ ఇది వేరే గేమ్, ఇది ఎంటర్టైన్మెంట్. ఇది క్రికెట్ లో ఏంటంటే ఆన్ గ్రౌండ్ వెళ్ళిన తర్వాత 100% ఎఫర్ట్ పెడతారు. ఏంది మీరు బౌలరా క్రికెట్ ఆల్రౌండర్? ఓకే, సూపర్. అయితే నాకంటే ఫాస్ట్ బౌలరా? ఇప్పుడు కొంచెం పేస్ తగ్గింది, ఒకటి ఫాస్ట్ బౌలరే. నాకు అప్పుడు మంచి ఆపర్చునిటీ CCL అనేది 2012లో వచ్చింది. అప్పుడు వెంకటేష్ గారు, శ్రీకాంత్ అన్న, తరుణ్ భయ్య వీళ్ళందరూ కూడా, అంటే టెలివిజన్ నుంచి అప్పట్లో CCL అంటే అన్ని సినిమా వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా మనకి ఇండస్ట్రీలో ఆడేవాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు నా గురించి తెలిసింది లక్కీగా. అప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా టెలివిజన్ స్టార్స్ మాది క్రికెట్ టీం ఒకటి ఉంది. ఆ టీం అందరితో నేనే కోఆర్డినేట్ చేసి ఆడిపించేవాడిని. దానివల్ల ఈయన ప్రభాకర్ గారు, సమీర్ భయ్య వీళ్ళ, ఇందాక మీరు అన్నారు మెగాస్టార్ ప్రభాకర్ గారు, లేదు, ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ హార్డ్ వర్క్. నేను చెప్పానా, ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. వీళ్ళందరూ అప్పట్లో నాకు, అంటే నేను ఆ సినిమా వాళ్ళతో ఆడటానికి కూడా వీళ్ళు కారణం ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు సజెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నందకిషోర్ ఎవరు తెలియదు కదా, సో వీళ్ళందరూ సజెస్ట్ చేశారు. వీళ్ళు సినిమాలు అప్పుడు కొంచెం చేస్తుండేవాళ్ళు, సినిమా వాళ్ళతో టచ్ ఉండేవాళ్ళు. సో నేను అప్పుడే మిమ్మల్ని గుర్తుపెట్టాను. అరే చాలా మందికి నందకిషోర్ అంటే క్రికెటర్ గా తెలుసు కానీ యాక్టర్ గా తెలియదు. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఎ గుడ్ యాక్టర్ దాన్ ఎ క్రికెటర్. బట్ మనకేంటంటే ఇంకా క్రికెటర్ గా అంటే చాలా మంది యూత్ ఆ టైంలో చూసిన వాళ్ళందరూ ఇతను నందు బాగా ఆడుతున్నారు క్రికెట్ అని ఇప్పటికీ అలా గుర్తుపడతారు చాలా మంది. పెరిగిన వాతావరణము ప్లస్ మాకు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళు మాకు నేర్పించినవి అవి. అంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, అంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటే, నేను అది ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను ఆ మాట. టు బి ఎ గుడ్ యాక్టర్ యూ మస్ట్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. అంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలంటే ఒక మంచి మనిషిలాగా ఉంటేనే నువ్వు మంచి యాక్టర్ అవ్వగలుగుతావు, లేకపోతే మంచి యాక్టర్ అవ్వలేవు ఎప్పటికీ. అది నాకు బాగా స్ట్రాంగ్ గా పడిపోయింది. కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అలా అయిపోతామండి, ఎందుకు అంటే దాని కారణం మనం చెప్పలేము. సో అలా కొన్ని బాగా ఇన్స్పైర్ అయిపోయాం అనమాట. ఎవరు మీ ఫేవరెట్ డైరెక్టర్?
నాకు ఫేవరెట్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారండి. మణిరత్నం గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు. మంచి మీకు నచ్చిన సినిమా చెప్పండి, 2-3 చెప్పండి. 2 కూడా బాహుబలి, మాయాబజార్, పాతది బాహుబలి, మాయాబజార్, మళ్ళీ అక్కడ బ్లాక్ అండ్ వైట్, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. రీసెంట్ గా మొన్న అదేంటి లేదు చూడలేదు ఇంకా నేను యాక్చువల్లీ చూడలేదు. అంటే నేను చిరంజీవి ఫ్యాన్ అని చూడలేదు అనకండి, చూస్తాను. అంటే నేను ఏదో బిజీలో చూడలేదు కానీ నేను చూసాను, నాకు పెద్దగా అర్థం కాలేదు. అంటే ఎంతో ఎలివేషన్ ఉన్నాయి కానీ అంటే దాంట్లో కథ కన్నా ఎలివేషన్ ఎక్కువ ఉంది, నిజమే. అండ్ ఆ సినిమా వితౌట్ ఆర్ఆర్, వితౌట్ కొన్ని ఇది మనం ఊహించుకోలేము అసలు. అంటే వెళ్ళిపోతాం అక్కడ నుంచి. మ్యూజిక్ అనేది అంత అవును, ఎంత ప్రాముఖ్యత అనేది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నానండి, మన 30 Words 20 వెబ్ సిరీస్ లో ఫేమస్ చైతన్య ఉన్నారు కదా, అతని సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. అతని సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు పెంచిన షరతులు వర్తిస్తాయి మూవీ పేరు. అదంతా కరీంనగర్ లో, తెలంగాణ స్లాంగ్ లో ఉండే సినిమా. నాకు తెలంగాణ వచ్చు కాబట్టి అక్కడ మీరు ఎట్లా ఇక్కడనే కాబట్టి అందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. ఆయన హీరోనా? ఆయన హీరో. అదే డైరెక్టర్ ఎవరన్నా? డైరెక్టర్ అక్షయ్ గారు అని కొత్త డైరెక్టర్. ఆయన కూడా హీస్ ఫ్రమ్ తెలంగాణ, కరీంనగర్. మంచి కథ, బాగుంది. అది చేస్తున్నాను ప్రస్తుతం. రిలీజ్ ఇంకా టైం ఉంది, ఇంకా షూటింగ్ జరుగుతుంది. షరతులు వర్తిస్తాయి తెలుగులో దానికి. ఎస్. లేదు, నేను లాంగ్ బ్యాక్ ఆయన దాంట్లో అన్నా చెల్లెలు అనే సీరియల్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. తర్వాత నేనేం చేయలేదు ఆయన. బట్ ఆయన నాకు బాగా తెలుసు, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. నేను నిలబడలేదండి, ఎందుకంటే నాకు నచ్చిన గేమ్ కాబట్టి. అది నా నచ్చవా అంటే ఒకటండి, ఇప్పుడు అందులో మళ్ళీ మనం పాల్గొని నలుగురిని మొబిలైజ్ చేసి నలుగురిని ఇనిషియేట్ చేసి చెప్పాలంటే 10 మైండ్లు పనిచేస్తున్న చోట మంది 11వ మైండ్ అవుతుంది తప్ప మనం చెప్పేది 10 మంది వినాలన్న రూల్ లేదు. అండ్ రాజకీయాలు ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా, నేను దూరంగా ఉంటాను, నా వల్ల కాదు కూడా, నేను చేయలేను కూడా అలాంటివి. అందరు నా ఫ్రెండ్సే, అందుకనే ఇప్పుడు ఫ్రెండ్స్ తో మళ్ళీ గొడవ పడాల్సి వస్తుంది కదా, అందుకని మనం చేయకూడదు, ఇంట్రెస్ట్ లేదు. దాదాపు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయనే అనుకుంటాను. ఏకగ్రీవంగా అయిపోతున్నారు మరి. అంటే మీరు అన్నారు ఇందాక, ఎవరో వచ్చి మార్పు చేయాలనుకుంటే కనుక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు మార్పు చేయాలనుకుంటే ఫస్ట్ దీంట్లో మీరు కలిసి కొంచెం నడవండి, మీకు కూడా అనుభవం వస్తుంది అంటున్నారు వాళ్ళు. సో కౌశిక్ ఉన్నాడు నా మీద ఫ్రెండ్, అతను ట్రై చేశాడు లాస్ట్ టైం ప్రెసిడెంట్ గా, పాపం. కాకపోతే సక్సెస్ అవ్వలేదు. బట్ ఏమో ఎప్పటికైనా మార్పు వస్తుంది. అధ్యక్షులు చేంజ్ అవుతున్నారు, జనరల్ సెక్రటరీ చేంజ్ అవుతున్నారు, ఈసీ మెంబర్లు చేంజ్ అవుతున్నారు. అయితే ఇందులో ఏది ఈ టీవీ అసోసియేషన్ అయితే ఉందో, వినోద్ బాల పర్మనెంట్, నెక్స్ట్ విజయ్ యాదవ్ పర్మనెంట్. దీని కారణం ఏంటిది? మీరు మెంబరా, టీవీలో మెంబరా మీరు? ఒక్కసారి మీరు మీ ద్వారా ఎవరైతే వస్తారో అందరు వచ్చి వాళ్ళని అడగండి ఆ క్వశ్చన్. ఓట్ వేస్తున్నాము కానీ అందరూ ఇంత మెజారిటీతో ఎట్లా గెలుస్తారో అర్థం కావట్లేదు. ఆయనకు అపోజిషన్ బట్టి కూడా ఓట్లు పడతలేవు. ఏంటి దాని కారణం ఏంటి? నువ్వు కూడా ఒకసారి నిలబడితే మనం కొట్లాడదాం. అంటే ఏరియా వీళ్ళు అది తెలుస్తుంది మనకు, కైకు ఇలా ఓరే అని. అంటే నాకు తెలిసి ఏమో, అంటే దానిలో మార్పు రాగలేకపోవడం కారణం ఎందుకంటే, ఎలక్షన్ అనే టైంకి అందరూ వచ్చి ఓటేయరండి. ఇప్పుడు అందులో ఒక 350 మంది 400 మంది ఉంటే, నాకు తెలిసి ఆ రోజున ఎలక్షన్ అయిన రోజున 150-200 మంది వస్తారేమో. మిగతా 200 మంది వాళ్ళ షూటింగుల్లో వాళ్ళ అడవిలోనే వాళ్ళు రారు. మేబీ అలా ఓటింగ్ కాకుండా అందరికీ పర్సనల్గా వెళ్ళి వేరే విధానంగా వెళ్తే ఏమన్నా మార్పు వస్తుందో నాకు తెలియదు. మేబీ అట్లా ట్రై చేయొచ్చు. కానీ ఓటింగ్ అనేది మనకి ఈ పద్ధతే కాబట్టి ఇలాగే పెట్టి ఇలాగే చేయాలి, దానికి అందరు రావాలి. ఇప్పుడు సీరియల్లో యాక్టింగ్, సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టింగ్ కూడా వేరే క్రాఫ్ట్ ఏదైనా మారుద్దాం అని చెప్పి మీకు ఏమన్నా ఆలోచన వచ్చిందా? ప్రొడ్యూసర్ బలవంతం అయ్యారు, యూ వాంట్ టు బికమ్ డైరెక్టర్? యా, డైరెక్టర్. నాకు డైరెక్షన్ మీద అంత లేదు, గ్రిప్ ఉండదు, థాట్స్ వస్తాయి కానీ అవి నేను చేయలేను. ఎందుకంటే ఒక యాక్టర్ గానే మనం న్యాయం చేయగలమని నా నమ్మకం. మిగతా వాటిలో వెళ్ళి పెట్టి
నేను చేయలేను బహుశా 100%. ఆర్ యూ మ్యారీడ్ ఇన్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్? యా, ఐ ఆమ్ మ్యారీడ్ ఇన్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ కూడా మీరు ప్రపోజ్ చేసినా ఆమె చేసిందా? నేనే మొహమాట పడుతూ చేశాను, తర్వాత అయింది. ఐ డోంట్ అగ్రీ దిస్. షీ మైట్ బి ప్రపోజింగ్, వీడు చూస్తే మాట్లాడట్లేదు అన్నట్టు. షీ ఓన్లీ టుక్ ది ఛాన్స్. ఐ థింక్ ఐ టుక్ ది ఛాన్స్ అండ్ ఐ ప్రపోజ్డ్. హ్యాపీ మ్యారీడ్. యా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సినిమాలో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరండి? అనుష్క. వెరీ ఫాస్ట్ ఉన్నాడు పిల్లాడు. టేస్ట్ అని చెప్పాలి కాదు, అర్థం కాకుండా అర్థమైనట్టు అడిగిన. ఏమైనా అప్గ్రేడ్ అయిందా లేదా, ఏమైనా మార్పు వచ్చిందా, మార్పు చేసుకున్నా? యా, మీ ఉద్దేశంలో అప్గ్రేడ్ అంటే ఇంకా ఇట్లా వీళ్ళు ఎట్లా చేస్తారు, ఫేస్ చేస్తారు అనేది. కుటిల కాంపిటీషన్ లో ఈ కాంపిటీషన్ నిలబడడానికి మీలో మీరు ఏమైనా ప్లస్ పాయింట్స్ యాడ్ చేసుకున్నారా? ఈ గుణగణాలు యాడ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇందాక సూపర్ ఐడియా. గుణగణాలు యాడ్ చేసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే మీరు అన్నట్టు కొత్తగా నేర్చుకోవాలంటే ఈ యాటిట్యూడ్ అవి నాకు రావు ఎప్పటికీ. ఇంకా వేరేవంటే ఇప్పుడు యాక్టర్ అంతే. సో ఇంకా మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఈ సినిమా ఆర్టిస్టులకి అందరికి మంచి సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి వెబ్ సిరీస్ ఉంది, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, బోల్డ్ అంత అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి లక్ కనుక తిరిగిందంటే ఇక వెనుక తిరగాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడున్న ఆపర్చునిటీస్ లో ప్లాట్ఫామ్స్ హెవీగా ఉన్నాయి. మీరు అన్నట్టు ఆవగింజంత లక్ ఉంటే అయిపోయి ఒక్క రోల్ ఒక్క సినిమాలో చాలు, అంతే. మనకున్న ఆ ఎక్స్పీరియన్స్ కి ఎక్కడికో రీచ్ అవుతాం. సో ఎనివే పంపించాలి అన్న, థ్యాంక్స్ చెప్పి పంపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. తప్పకుండా వీలైతే మనందరం కలిసి ఒక సినిమా చేయొచ్చాము ఫ్యూచర్ లో. అది తీసేస్తున్నారు మీలోంచి మొహమాట, అది మీరు మొహమాటం తీసేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొడుతూ, ఆడియన్స్ మొహమాట మీరు కూడా ఉంచుకోకండి. అన్న కూడా చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా, మొహమాటం ఉంటే పైకి రాడు జీవితంలో. మనకు తీసేయాలి. సో నెక్స్ట్ వీక్ నమస్తే.